హాయ్ అండి అందరికీ. నా చేతిలో ఏమున్నాయో చెప్పుకోండి మీరు. ఇది మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి, ఇదేంటి అన్నది. నేను ఈ మధ్య తెలుసుకున్నాను అనమాట. ఇంతకుముందు నాకు తెలీదు, చూడలేదు కూడా. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం, పట్టుకోవడము. అంటే స్వయంగా చూడటం, పట్టుకోవడం ఇప్పుడే అనమాట. ఇంతకుముందు అయితే నేను యూట్యూబ్లో చూసిన తర్వాత డైరెక్ట్ ఎప్పుడు చూడలేదన్నమాట. దీన్ని చెట్టు ఆకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నిన్న సాయంత్రం సరదా అంటే ఖాళీగా ఉన్నా, నేను సాయంత్రం ఒకసారి బోనాలు జరుగుతుంటే చూసొద్దాము ఎలా చేస్తారో ఏంటి అని పోతుంటే మధ్యలో కానిచ్చిందనమాట ఈ సెట్టు. అయ్యా నాకు ఇంకా 4 పూలు పూసింది, 2 పూలు పీఠానికి పంపించేసిన అనమాట. ఇది పూసి చాలా రోజులు అయిపోయింది. ఒక పండు పండితే, ఒక కాయ పండు పండి రాలిపోతే దాన్ని ఇది బాగా ముగ్గిపోయింది అని అంటారు కదా. మరి పువ్వుని ఏమనాలి, ఏం అర్థం కావట్లేదు. చూడు రాలిపోతున్నాయి, టూపితే రాలిపోతుంది. ఈ చుట్టూరు ఉన్నదంతా పువ్వు అనమాట. ఈ చిన్న చిన్నగా ఉన్నాయి కదా అవి. అసలు పువ్వు ఏదంటే ఇదిగో ఇదనమాట పువ్వు. ఇది పువ్వు అనమాట. ఇంకా చెట్టుకు గానొచ్చినాయి. ఇంకా నాకు బోనాలు చూద్దామని పోతుంటే చెట్టుకు గానొచ్చినాయి. ఇంకా నాకైతే అవి అందవు. పైనేమో కరెంటు తీగలు ఉన్నాయి. అంటే పైనేమో కరెంటు తీగలు ఉన్నాయి. చెట్టు ఎక్కడ నాకు చాదవు, కానీ ఎక్కినమంటే కరెంటు తీగలు ఉన్నాయి. అది కాక పైపెచ్చి వర్షం పడుతుంది అనమాట. అసలు ఎక్కడ తెంపాలి ఏంటి అని కంప చెట్లలో పడి ఒక పెద్ద కర్ర వేసుకొని వచ్చి ఇది తెంపినారనమాట. అప్పుడు వీడియో తీసుకోవాలని కూడా నాకు అనిపించలేదు, కానీ వీడియో తీసుకుంటే బాగుండేది. మొత్తం నేనైతే కదంబ పుష్పం నేను సాధించానమాట. దీన్ని కదంబ పుష్పము అని అంటారు. కదంబమే అనుకుంటా. కదంబ పువ్వు చాలా బాగుంది కదా. ఈ పూలు ఇంకా ఎవ్వరికి తెలీదు. అంటే ఎవరికంటే కొంతమందికి, చాలామందికి తెలీదు. ఇది నేను కోస్తున్నా కూడా ఏంటికమ్మా అంత కష్టపడి అవి కోస్తున్నావు, అవి తింటే అంటే అది పిచ్చికాయ తినరు అన్నట్టుగా చెప్తారు. అంటే ఇది కాయ అనుకుంటుండ్రు, పువ్వు అనుకోవట్లేదు అనమాట, కాయ అనుకుంటుండ్రు. ఇంకా నేను చెప్పిన వాళ్ళకి ఇట్టి సంగతి, ఇది పువ్వు దొరకదు ఆడ, కొంచెం కష్టమే దొరకాలంటే అని చెప్పిన. ఇప్పుడు ఈ మొక్కలు అయితే మాత్రం రోడ్డు పక్కన కూడా వేస్తూ ఉన్నారు. కాకపోతే తెలీదు, కాయలా ఉంటుంది కదా. ఇదిగో ఇలా ఉంటుంది కదా, ఫస్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఆ తర్వాత పుట్టడమే ఇలా పుడుతుంది, దానికే పువ్వు వచ్చింది. ఇదంతా పువ్వు, చిన్నగా ఉన్నదంతా పువ్వు. కానీ స్మెల్ అయితే ఇంతకుముందు నేను ఎక్కడ చూడలేదు ఈ స్మెల్. ఇదొక స్మెల్ అనమాట, చాలా మంచి స్మెల్ ఇది. వాళ్ళకి చెప్పిన నేను, ఇది దొరకదన్నా అది ఇది అని చెప్తే, అవునా అమ్మ మాకు తెలియదు ఎన్ని రోజులు అని చెప్పారు. కానీ వాళ్ళు కూడా కోయటానికి సాహసం చేయలేదన్నమాట. ఇంక నేనే కోసుకున్నా. కానీ వీడియో తీయటానికే మర్చిపోయినా. నాకు అదే కొంచెం మీకు అందరికి కూడా చూపించుంటే బాగుండేది. ఆ పువ్వు చూసేలేకి నాకు ఎంత ఆనందం వేసింది, అసలు ఎట్ట తపన పడ్డా అనేది నేను చూపించుంటే బాగుండేది అనిపించింది. అసలు వీడియో తీయాలని గుర్తు రావట్లేదు నాకు. ఈ పువ్వు ఎట్టయినా నా చేతికి చిక్కించుకోవాలన్న తపనే నాకు ఎక్కువ ఉందన్నమాట. ఇంక మొత్తం నేనైతే పువ్వు అయితే సాధించిన. లలిత సహస్రనామంలో అనుకుంటా, లలిత సహస్రనామంలో కూడా వస్తుంది. ఇది కదంబ వనవాసిని అని, కదంబ వనవాసిని అదే అట్లా అనుకుంటా. నాకు అంత పలకటం నాకు రాలేదేమో కానీ అట్లే వస్తుంది అనమాట. కదంబ వనవాసిని అని. కదంబ వనవాసిని అంటే వనం, అంటే కదంబ వనము అంటే ఒక తోట అన్నట్టు, కదంబ పువ్వు తోట అన్నట్టు. ఆ తోటలో అమ్మవారు వనవాసిని అంటే ఏమంటారు, కదంబ వనవాసిని అంటే అక్కడ ఉంటుంది అని అర్థం. ఈ స్మెల్కి, ఈ పువ్వుకి అమ్మకి ఎంత ఇష్టమో, అంటే ఆ పువ్వు కాడే ఉంటుంది ఆ స్మెల్ కోసం, ఆ పువ్వుల కోసము అమ్మకి అంత ఇష్టం కాబట్టి ఎప్పుడు ఈ వనములో ఉంటుందని అర్థం అన్నమాట. కానీ అంటే దీని మీద వీడియో తీయాలి, మీకు అందరికీ చెప్పాలి అని ఎందుకు అనిపించిందంటే, ఇది
అందరికీ తెలియదు అబ్బా. మా పల్లెటూర్లలో అయితే అస్సలు తెలియదు. ఈ సిటీలలోనన్నా అయితే కొంచెం కొంచెం తెలుసు. మా పల్లెటూర్లలో అసలు మొత్తానికే తెలియదు. ఇదేదో పిచ్చి చెట్టు, పిచ్చి పువ్వులాగా దీన్ని తెంపుకొని ఇట్ట పీకేసి ఆడుకోవడానికే వాడతారు అనమాట. దీని ఇలువ తెలియదు. అందుకు నాలాంటి తెలియని పిక్చర్లు కూడా ఉంటారు కదా, తెలుసుకుంటారని వీడియో చేసిన దీని మీద. అంటే మీకు అందరికి చెప్పాలని. తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి. ఇది కదంబం పుష్పం. దీనికి చాలా ఇలువ ఉంది. అమ్మవారికి పెట్టి ఈ పువ్వు పెట్టి ఏదన్నా మొక్కితే ఇట్టే తీరిపోద్ది అని అంటారు కూడా. చాలా ఇష్టమైన పువ్వు, చాలా కష్టంగా దొరికే పువ్వు ఇది. ఆకు అయితే ఇలా ఉంటుంది. చెట్లు ఎక్కడన్నా ఉంటే గుర్తుపట్టండి. ఇప్పుడు పక్కన రోడ్లు పక్కన నాటుతారు కదా సెంటర్లో, అక్కడ కూడా నాటుతుండ్రు అనమాట. ఇది మొత్తం నేనైతే పువ్వు అయితే సాధించేసిన, కాకపోతే కొంచెం పాడైపోయిందబ్బా ఈసారి. ఇంకా చాలా ఉన్నాయి ఆ చెట్టుకి. ఈసారి కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడు దీన్ని కోసేది కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. ఇది కదంబం పుష్పం. నాకు 4 పువ్వులు దొరికినాయి. ఒక దాంట్లో ఏమో ఇది పాడైపోయింది. ఇది ఒక రకంగా ఉందన్నమాట. పెడతా ఇక్కడ మా దేవుడి గుళ్ళో పెడతా ఈ పువ్వు. 2 పువ్వులేమో పెట్టడానికి పంపించేసిన అనమాట శ్రీపాదుడి కోసం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ పువ్వుని ఎట్ట పట్టుకొని ఈ పువ్వు గురించి మీకు అందరికి చెప్తుంటే. నిజంగా కదా. చాలా బాగా అనిపించింది. కదంబం పువ్వు, కదంబం పువ్వు. మీకు ఎవరికైనా కనపడితే మీరు కూడా తెచ్చుకోండి, దేవుడి గుళ్ళో పెట్టి పూజ చేసుకోండి. అమ్మవారి గుళ్ళు దగ్గర ఉంటే ఇవ్వండి. నిజంగా చెప్తున్నా, నిజంగా కాదు చెప్తున్నా మీకు అందరికీ. ఇంకా మా పల్లెటూర్లలో వాళ్ళకి చాలామందికి తెలీదు. దయచేసి ఈ పువ్వు గురించి తెలుసుకోండి. చూడండి, ఇది ఒక కాయలాగా. దీన్ని ఫస్ట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట. తర్వాత దాని చుట్టూ ఇవి వస్తాయి, ఇట్లా ఉంటుంది. ఇచ్చే పువ్వు పూర్తిగా తయారయ్యేసరికి ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. ఇది పిచ్చి చెట్టు కాదు, కదంబం పువ్వు. ఇది చాలా 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 విలువైన పువ్వు. దొరికేది కూడా చాలా తక్కువ అనమాట. కానీ దొరికినప్పుడు మాత్రం దీన్ని మంచిగా, ఈ పువ్వుని మంచిగా ఉపయోగించుకోండి, పూజలో పెట్టుకోండి. ఇంక ఇదే చాలామందికి తెలీదు. అందుకే నేను ఇంత, అంటే నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను అనమాట. నిజంగా ఈ పువ్వుల కోసము, ఈ పువ్వులు పెట్టి పూజ చేయాలని చాలామంది అంటే తిరుగుతురు కూడా ఈ పువ్వుల కోసము. కానీ వాళ్ళు కొంతమందికి దొరకవు పువ్వుల కోసం ఎత్తికిన వాళ్ళకి. కాకపోతే నా అదృష్టం అనమాట. ఆషాఢంలో అమ్మవారికి ఇష్టమైన పువ్వు నా దగ్గరికి వచ్చిందంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆషాఢంలో అమ్మవారికి ఇష్టమైన కదంబం నా చేతికి వచ్చిందనమాట. దీన్ని పట్టుకోవడమే నాకు ఒక ఆనందంలాగా ఉంది. ఇంకా చూడండి, అది నేను మాటల్లో అసలు చెప్పలేను అనమాట. అట్లా అనమాట. ఈ పువ్వు అంత విలువైంది. నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ పువ్వు అంత విలువైంది. నా మాట మీద అంత నమ్మకం లేకపోతే యూట్యూబ్లో కొట్టండి కదంబం పుష్పము అని, కదంబం పువ్వు అని కొట్టండి, లేకపోతే కదంబం పుష్పం అని కొట్టండి, వస్తుంది. కదంబం అని కొడితే కదంబం చెట్టు అని కొట్టినా వస్తుంది, పువ్వు అని కొట్టినా వస్తుంది, ఏదైనా చెప్పినా కూడా వస్తుంది అనమాట. ఈ పువ్వు మాత్రం అంత విలువైంది. దీన్ని ఒక ఆడుకుండే పువ్వులాగా వాడొద్దండి. తెలుసుకోండి పువ్వు గురించి మాత్రం. చాలామంది ఇంత, నాకు నిజానికి వీడియో తీయాలని అంటే అనుకోలేదు నేను. కానీ ఈ పువ్వు కాస్తుంటే అందరు నన్ను అడిగేలేకి, అరే ఇంటికి వచ్చినాక అనుకున్నా, అరే ఇది ఒక పిచ్చి చెట్లాగా ఇది చేస్తాండ్రే, దీని గురించి తెలియదు కదా చాలామందికి. ఒకవేళ నా వీడియో చూసే వాళ్ళకైనా తెలుస్తుంది కదా కొంతమందికి అని అనిపించి నేను వీడియో తీస్తున్నాను అనమాట మీ అందరి కోసం. ఈ పువ్వు అయితే ఫస్ట్ టైం నేను ఇప్పుడే చూస్తున్నా, ఇంకా పట్టుకున్నా కూడా. యూట్యూబ్లో నేను చూసిన, కానీ స్వయంగా సొంతంగా దగ్గరగా పట్టుకొని ఇదే ఫస్ట్ టైం అనమాట. అంత విలువైన పువ్వు అండి. అంతే. ఇంక పువ్వు గురించి ఎంతకు మించి నేనేం చెప్పలేను, నాకు తెలీదు. చెప్పాలని నాకు కొన్ని పదాలు నోరు తిరగవు కాబట్టి నేను చెప్పలేను అనమాట. కాబట్టి ఇట్లాంటి పువ్వు దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని దేవుడి గుళ్ళో పెట్టుకోండి. అది మీ అదృష్టంగా భావించండి. నేనైతే నా అదృష్టంగానే భావిస్తున్నా.
ఆ, ఈ పువ్వు అయితే శ్రీపాదుడి పాదాలకి దగ్గరికి నేను పంపించిన ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. ఇదైతే మా దేవుడి గుళ్ళో పెట్టుకుంటాను నేను. ఓకేనా? ఈ పువ్వు గురించి నేను చెప్పాలనుకున్నదైతే ఇదే. ఆ, ఇంకా బాగా చెప్పాలి కానీ నాకు చెప్పడం చేత కావట్లేదు, ఇంతే చెప్పిన. కానీ పువ్వు అయితే కదంబం అని మాత్రం తెలుసుకోండి, ఇది చాలా విలువైందని మాత్రం తెలుసుకోండి. ఇంకా ఇదైతే తెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఆకైతే ఎలా ఉంటుందంటే రామఫలం ఆకులాగా ఉంటుంది అనమాట. తెలుసుకోండి చెట్టు గురించి, ఇంకా పువ్వు గురించి కూడా తెలుసు. ఇంకా తెల్లవారిపోతే ఇంకా చాలా పూలు దొరికినాయి. మా పక్కనున్న అమ్మవారి గుడికి, ఇంకా నా దేవుడి పటాలకి, ఇంకా శ్రీపాదుడికి, పల్లకీకి మొత్తం అన్నీ కదంబ పుష్పాలతోటే చేసినాం ఆ రోజు. కానీ ఇది పూసిందంటే ఎప్పటికప్పుడేనండి, ఒక్కరోజు నిలవ ఉన్నా కూడా ఆ పువ్వు పనికిరాదనమాట, రాలిపోతుంటుంది, అవి వేస్ట్ అయిపోతాయి. కనీసం దేవుడికి పాదాల దగ్గరన్నా పెడితే, దేవుడు పాదాల దగ్గర చేరినమని పువ్వులకి ఆనందం, పెట్టినందుకు మనకి ఆనందము, ఇద్దరికీ ఆనందం మిగులుతుంది అనమాట. ఇంకా పల్లకి కాడైతే అందరు నీకే అక్కడొచ్చి నిన్ను పువ్వులు అరే అని ఆశ్చర్యానికి గురైనరు అనమాట. మాకొక్క పువ్వు కూడా దొరకదు అని అన్నట్టుగా. కానీ చాలా బాగా అనిపించింది నాకు, నా చేతులతో ఇన్ని పువ్వులు శ్రీపాదుడికి ఇచ్చినానన్న ఆనందం అయితే నాకు అంతా ఇంత కాదు.